డిస్మిస్ చేసినటువంటి విషయాన్ని ఉటంకిస్తూ చాలా విచారం కలుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఇతర రాజకీయ పార్టీలు, బీసీ సమాజం అంతా వెనుక ఉన్నప్పటికీ, అండగా నిలబడ్డప్పటికీ ఈ 42% రిజర్వేషన్లను ఎట్లా ఎగ్గొట్టాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే పోతున్నదని ఇవాళ చాలా స్పష్టంగా గౌరవ సుప్రీంకోర్టు తిరస్కరించినటువంటి సన్నివేశం మనకు కనపడుతున్నది. ఇక్కడ గౌరవ హైకోర్టు మీకు 4 వారాలు సమయం ఇచ్చి మీ నివేదికలు 50% నిలబెట్టడానికి కావాల్సినటువంటి మీరు ఏ ప్రయత్నాలు చేశారో అవన్నీ కూడా మాకు 4 వారాల్లో ఇవ్వండి అని చెబితే దీన్ని పెడచెవిన పెట్టి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి చట్టంలో 50% ఉంటే చట్టాన్ని కాదని నువ్వు ఒక జీవో తీసి ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధిగా ఉందనేటువంటి ఒక అయోమయాన్ని, గందరగోళాన్ని రాష్ట్రంలో నెలకొల్పుతున్నది. ఎంత మీకు శాసనసభలో, శాసన మండలిలో, సమాజంలో యావత్ బీసీ సమాజం, యావత్ రాజకీయ పార్టీలన్నీ మీకు సపోర్ట్ చేస్తున్నా బీసీ సమాజానికి మోసం చేసే ప్రయత్నమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది తప్ప బీసీలకు కావాల్సినటువంటి 42% నిలబెట్టడానికి ఒక్క ప్రయత్నం కూడా సరిగా లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి నాయకులందరికీ కూడా మనవి చేస్తున్నాం, ప్రభుత్వానికి వంతపాడే కార్యక్రమాన్ని మనం వదిలేయాలి, ప్రభుత్వానికి భజన చేసే కార్యక్రమం మనం వదిలేయాలి. బీసీలకు రాజకీయంగా వెనుకబాటుతనం, సంచార కులాలు, విముక్త జాతులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు, ప్రాతినిధ్యం లేనటువంటి వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో శాస్త్రీయంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి విషయం ఏందని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. గౌరవ సుప్రీంకోర్టు చెప్పినటువంటి ట్రిపుల్ టెస్ట్లో ఎంఫరికల్ డాటా అన్నది యాజ్ అ హోల్ మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించినటువంటి సర్వేనో, మీ ఫోటోలు వేసుకొని చేసినటువంటి సర్వేనో, లేదా ఏదో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ తప్పుడుమయమైనటువంటి సర్వేను, సిపెక్ సర్వేను మీరు అధ్యయనం చేసినామని చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ శాస్త్రీయంగా న్యాయస్థానంలో నిలబడేటువంటి కాదు. కాబట్టి ఇప్పటికైనా మోసం చేసే పనులు ఈ ప్రభుత్వం మానుకోవాలి. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా గౌరవ అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు బీసీ సంఘాలందరూ వచ్చి అడిగినప్పుడు కూడా ఈనాడే కాదు, మేము ఏనాడైనా 42%కి మేము పూర్తిగా నిబద్ధతతో మేము మద్దతు ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని మా అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. రేపు జరగబోయేటటువంటి మద్దతు కార్యక్రమాన్ని కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి అయినప్పటికీ ఈ ప్రభుత్వంలో కనువిప్పు ఎందుకు లేదు? మీరు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఒకవైపు గవర్నర్ గారికి పంపించారు, పెండింగ్ లో ఉండగానే మధ్యలో ఆర్డినెన్స్ తీశారు. మొన్న బిల్స్ పంపించారు, పెండింగ్ లో ఉండగానే జీవో తీశారు. చట్టంలో మార్పు జరగకుండా జీవో ద్వారా రిజర్వేషన్లు అమలు చేయడం ఈ దేశంలో సాధ్యమా? గౌరవ సుప్రీంకోర్టు చెప్పినటువంటి ట్రిపుల్ టెస్ట్ ను మీరు శాస్త్రీయబద్ధంగా, న్యాయబద్ధంగా మీరు విజయవంతంగా అమలు చేయనప్పుడు రిజర్వేషన్లు ఎట్లా నిలబడతాయి? ఇది బీసీ సమాజాన్ని మోసం చేయడం కాదా? విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు వేరు, రాజకీయ రంగంలో రిజర్వేషన్ లేరు. ఈ రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం లేనటువంటి సామాజిక వర్గాలకు మీరు ఎట్లా ఎంఫరికల్ గా చేసినటువంటి సైంటిఫిక్ డాటా ద్వారా న్యాయం చేయబోతున్నారో చెప్పండి అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు కావచ్చు, గౌరవ హైకోర్టు కానీ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానమే లేదు ప్రభుత్వం దగ్గర. ఇవాటి వరకు మీ నివేదికలు ఎందుకు బయటపెట్టలేదు? పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టలేదు? ప్రజల యొక్క అభిప్రాయాలను ఎందుకు స్వీకరించలేదు? అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టలేదు? కాబట్టి మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్మకండి. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి శాస్త్రీయంగా రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్ ద్వారా మాననీయ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2027 నుండి కులగణన జరగబోతున్నది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క అంకిత భావం. 27 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు, చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ ఉంది. అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా దారిద్ర్య రేఖ దిగువ నుండి పేద వర్గాలు 25 కోట్లకు పైగా అభివృద్ధి పదంలోకి కొత్త మధ్యతరగతి పౌరులుగా ఈ దేశంలో నిలబడగలుగుతున్నారు. 50 ఏళ్లు పరిపాలించినటువంటి మీరు కాకాసాహెబ్ కాలేకర్ కమిషన్ నుంచి మొదలు పెడితే మండల్ కమిషన్ వరకు, నిన్న మొన్నటి వరకు మీరు చేసిన అన్ని తప్పులు చేసి బీసీల అభివృద్ధిని గాలికి వదిలేసి దారిద్ర్య రేఖ దిగువన జనాభాను పెంచేసి సంచార విముక్తులుగా, అత్యంత వెనుకబడిన వర్గాలుగా, ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గా
ప్రజావళి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో పూర్తి వైఫల్యం చెంది ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేవలం మోసపూరితమైనటువంటి మాటలతో గౌరవ సుప్రీంకోర్టు చెప్పినటువంటి త్రిపుల్ టెస్ట్ను పాటించకుండా చట్టబద్ధమైన కమిషన్ వేయరు, ప్రతి గ్రామం వరకు వెళ్లి ఎంఫరికల్ డాటాను సేకరించరు, 50% దాటడానికి కావాల్సినటువంటి ఏ పరిస్థితులు కూడా మీరు ఇంతవరకు చేయలేదు. ఇప్పటికీ అమల్లో ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ను ఈ రాష్ట్ర ప్రభుత్వం పాటించిందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి మోసపూరితమైనటువంటి ఆలోచనలతో వెనుకబడిన వర్గాలను మోసంలో ఉంచి, భ్రమలో ఉంచి 42% అనేటువంటి ఒక బూచిని చూయించి తమ యొక్క అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందే తప్ప బీసీలకు మేలు చేసే ఒక్క పని కూడా చేయడం లేదనేటువంటి విషయాన్ని బీసీ ప్రజానీకం గమనించాలి, బీసీ నాయకత్వం కూడా గమనించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తప్పులు చేసినటువంటి ప్రభుత్వాన్ని నిలదీయకుండా, మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీయకుండా, ప్రభుత్వానికి వంతపాడేటటువంటి ఆలోచన విధానంతో మనం ముందుకు పోతే బీసీలకు ఎట్లా మేలు జరుగుతుంది? ఇది ఆలోచన చేయాలని నేను ఒక మాజీ బీసీ కమిషన్ సభ్యుడిగా, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నేను మనవి చేస్తా ఉన్నా. ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్ పదవి కాలం ముగిసిన తర్వాత కూడా నేను అనేకమైన అంశాల మీద ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసే ప్రయత్నం చేసిన. ఒక్కడు కూడా సక్రమంగా పాటించరే. చట్టబద్ధమైనటువంటి డెడికేటెడ్ కమిషన్ వేయడానికి మీకు ఏ పార్టీ అడ్డం వచ్చింది? ఏ బీసీ సంఘం అడ్డం వచ్చింది? ఎంఫరికల్ డాటాను గ్రామ స్థాయికి వరకు వెళ్లి ప్రతి ఒక్క రాజకీయ వెనుకబడతానని సమగ్రంగా అధ్యయనం చేసి శాస్త్రీయంగా గణాంకాలు చేయడానికి ఎవరు మీకు అడ్డం వచ్చారు? అవి చేయరు. తప్పు మీద తప్పు చేసుకుంటూ మేము బీసీలను ఉద్ధరిస్తున్నాం అనేటువంటి మాటలు చెప్పి బీసీలకు ఏం చేయకుండా మోసం చేసి ఇవాళ మేము బీసీలకు కట్టుబడి ఉన్నాం అనేటువంటి మీ మాయ మాటలను ఎవరు నమ్మాలి? ప్రజలైతే నమ్మతలేరు. మరి ఎవరైనా నాయకులు ఏమైనా చేస్తున్నారో నాకు తెలియదు. నేను ఎవరి మీద, మా వాళ్ళ మీద నేను విమర్శించడానికి నేను అనవసరమైన సాహసం చేయను. కానీ ప్రజలు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క మోసాన్ని గమనిస్తున్నారు. ఇప్పటికైనా నాయకత్వంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా, 42% నిలబడడానికి ఒక క్వాషీ జ్యుడిషియల్ మోడల్లో ఒక చట్టబద్ధమైన కమిషన్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసినటువంటి లెక్కలు ఎక్కడ ఉన్నాయి? మీ నివేదికలు ఎక్కడ ఉన్నాయి? గౌరవ హైకోర్టులో కూడా మీరు సబ్మిట్ చేయకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా మేము అన్ని చేసినామని చెప్పి మాటలు చెప్తే సరిపోద్దా? కాబట్టి ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఎస్ఎల్పిని స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ చేసిందో చాలా విచారం కలుగుతున్నది. ఎందుకు డిస్మిస్ చేసే పరిస్థితి రావాలి? 4 వారాల్లో హైకోర్టులో మీరు అన్ని కూడా సవివరంగా ఇవ్వండి, మీరు ఏమేం చేసిరో సబ్మిట్ చేయండి అంటున్నప్పుడు అది సబ్మిట్ చేసి మీ నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి సమయంలో మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎట్లా పోతున్నారు? ఏ న్యాయ నిపుణులు మీకు సలహా ఇస్తున్నారు? మీరు బీసీలను ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను? కాబట్టి మోసపూరితమైనటువంటి ఆలోచనలతో ముందుకు వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సిద్ధం కావాలి. మోసం తప్ప మరొకటి లేదు. సాధికారికంగా నిరూపణ చేయడానికి కొంత నిపుణత ఉన్నటువంటి వ్యక్తిగా, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ గా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారో చెప్పండి, నేనే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. బట్టగాల్సి మీదేయడం. నిన్న గౌరవ భాజపా అధ్యక్షుడు రామచంద్రరావు గారు మేము పూర్తి మద్దతు అని చెప్పారు. శాసనసభలో, కౌన్సిల్లో పూర్తి మద్దతు అని చెప్పారు. ఎవరు ఎప్పుడు మాట్లాడినా బీసీలు వారి జనాభా తమాషా ప్రకారం వారికి అవకాశాలు రావాలని చెప్పి రామచంద్రరావు గారు చెప్తా ఉంటే బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటని చెప్పి ఎక్కడొకటి. భాజపాకు బీఆర్ఎస్ కు ఎక్కడ సంబంధం ఉన్నది? మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, మీ అనాలోచిత విధానాలను కప్పిపుచ్చుకోవడానికి, మీ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు భారతీయ జనతా పార్టీ మీద అవాకులు చెవాకులు పేరుతున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే నిజాయితీ, నిబద్ధత, ధర్మబద్ధమైన పార్టీ అని అందరూ తెలుసు. కులగణన ఎవరు చేసింది చెప్పండి ఇంతవరకు? 1931 తర్వాత ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జనాభా గణన రిజిస్టర్ జనరల్ ద్వారా, సెన్సస్ కమిషనర్ ద్వారా అధికారికంగా, శాస్త్రీయంగా ఇంటింటి కులగణన, జనాభా గణనలో కులగణన చేసేటటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు ప్రజల పక్షాన ఉంటుందా?
మోసపూరితమైన మాటలతోని తప్పుల మీద తప్పులు చేసి 42% ఎట్లా వీగిపోతుందని చెప్పి కుట్రలు చేసేటటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమర్థవంతమైందా, నిజాయితీ గలదా ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి మనవి చేస్తూ, ఇప్పటికైనా